ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ 5 బస్తీలున్నాయి ఇక్కడ. నరసింహ బస్తీ అని, సాయినగర్ బస్తీ అని, గాలిపోచమ్మ బస్తీ అని, బాలయ్య బస్తీ అని, ఏ 5 బస్తీలు అయితే ఉన్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి, అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యిలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది, మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి నిజంగా నీకు మానవత్వం ఉంటే వచ్చి వాళ్ళ మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంతకంటే మంచి జాగాలు మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ తిప్పర్ల కింద వేసి నలిపేస్తూ ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారోడు కూడా ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు, అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్నారు. హైడ్రా సంస్థ పెట్టుకున్న నాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటిని కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటిని కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో, తన కిందున్న అధికారులు ఏం చేసిండ్రో కానీ ఇవాళ వచ్చి చూడు. ఇవాళ నేను అడుగుతున్నా మీకు ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకుంటారు కావచ్చు. ఇలా ఎంత వేసుకున్నారు? ఇలా హైటెక్ సిటీలో 100 ఎకరాల భూములు కబ్జా పెట్టేవాళ్ళు లేరు. ఇవాళ మీరు శంకర్ హిల్స్ గురించి మాట్లాడుతున్నారు, 340 ఎకరాల గురించి. ఇవాళ 100 కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు. నోరు లేని వాళ్ళు కాబట్టి, దిక్కు లేని వాళ్ళు కాబట్టి, పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గుడిసెలు మాత్రం నువ్వు బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నావు. ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి అడుగుతున్నాను. పేదవాళ్ళ కన్నీళ్ళని చూసినోడు, పేదవాళ్ళ గూడుని చెదరగొట్టినోడు, పేదవాళ్ళ జీవితాలతో చెలగడ మాట్లాడేవాడు ఎవరికి మంచి జరగదు. వాళ్ళు చెప్తున్నారు మా పిల్లలు ఫస్ట్ తరం మేము ఎవరైనా చదువుకోలేదు సారు, మా తాత చదువుకోలే, మా నాన్న చదువుకోలే, మా పిల్లలు ఇవాళ చదువుకుపోతున్నారు. ఆ పిల్లల పుస్తకాలు కూడా తీయలేదు. ఆ పిల్లల్ని చూస్తుంటే దుఃఖం వస్తుంది. అసలు ఆ పిల్లల్ని చూస్తే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లుంటున్నారా మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కు అంటే కరెంటు లేదు, కరెంటు తీసేసినావు, తాగే నీళ్లు తీసేసినావు. ఏంటిది? వీళ్ళు ఎవరు? వీళ్ళైనా పరాయి పాకిస్తాన్ వాళ్ళ? వీళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళ? మీరు భారత మాత బిడ్డలు కాదా? తెలంగాణ బిడ్డలు కాదా? బతుకు తెర కోసం వచ్చిన వాళ్ళు కాదా? ఒకవేళ నీ కుటుంబానికి ఇది జరిగితే, నా కుటుంబానికి ఇది జరిగితే